వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మార్కెట్ అయితే ఒక లాస్ట్ 3-4 డేస్ నుండి అయితే సేమ్ స్టోరీ రిపీట్ అయిందని చెప్పాలి. మార్కెట్ ఈరోజు చూసుకుంటే నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ సెన్సెక్స్ వచ్చేసి 424 పాయింట్లు డౌన్ అయిపోయి 75,311 దగ్గర అయితే ఎండ్ అయిపోయింది. నిఫ్టీ 50 వచ్చేసి 117 పాయింట్లు డౌన్ అయిపోయి 22,795 దగ్గర క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు 350 పాయింట్లు అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి ఇంచుమించు 700 పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? ఇంకా ఈ 4 సెషన్స్ ఉన్నాయి. వెడ్నెస్డే శివరాత్రి హాలిడే ఉంటుంది. ఫిబ్రవరి అయిపోతుంది. లాస్ట్ ఒక 5 months నుంచి అయితే కంప్లీట్ మార్కెట్ నెగిటివ్లోనే ఉంది. ఇండియన్ మార్కెట్ చరిత్రలో ఒక 1995 తప్ప మిగతాది ఎక్కడ చూసినా కంటిన్యూగా 5 months పడిపోవడం అయితే ఇది పెద్ద హిస్టరీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మార్కెట్ మండే ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి, మనతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మార్కెట్ చూశారు ఈరోజు ఒక ఆటో సెక్టర్ సంబంధించి ఆటో సెక్టర్ అయితే కంప్లీట్ లో అయిపోయింది. మెటల్ సెక్టర్ సంబంధించి అయితే కొంచెం రైజ్ అయిపోయింది. మిగతా ఏవి చూసినా అన్నీ రెడ్ లైన్లోనే క్లోజ్ అయిపోయినాయి. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? డెఫినెట్గా యాక్చువల్గా ఏంటంటే సపోర్టింగ్ లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. కంటిన్యూస్లీ 3 to 5 months ఇలా పడ్డం. సో లాస్ట్ 5 yearsలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం, అంటే 5 years బిఫోరే జరిగింది. సో కోవిడ్లో కూడా 3 months లోలో ఉన్నా కూడా తర్వాత పెరిగింది. సరే, ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నా కూడా 2022 సెప్టెంబర్లో ఆల్మోస్ట్ 28% పడింది యాక్చువల్గా ఇండెక్స్. అది కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్. నిఫ్టీ వచ్చేసి 20% పడింది. దాని తర్వాత హైయెస్ట్ ఫాల్ వచ్చేసి ఇప్పుడే 22,600 నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ 22,700, అంటే 15% పడింది ఇండెక్స్. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 20% పడింది హై నుంచి. కానీ స్టాక్స్ చూస్తే 50% పడినాయి. 50 to 70% స్టాక్స్ పడినాయి. సో కొన్ని స్టాక్స్ బాగా బీట్ అయ్యాయి, 70% పడినాయి. కొన్ని స్టాక్స్ 50% పడినాయి. మహేంద్ర చూసుకుంటే ఈరోజు 6% డౌన్ అయిపోయింది. అవును, ఆటోమొబైల్స్ ఈరోజు అన్నీ డెఫినెట్గా, అంటే ఇవేంటంటే ట్రంప్ గురించి, అంటే ట్రంప్ ఎంత ఇంపోర్ట్ ట్యాక్సెస్ వేస్తాడో తెలియదు కాబట్టి సో దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చూస్తే 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రంప్ టారిఫ్ ఉంది, రెండోది వచ్చేసి కంటిన్యూస్ ఎఫ్ఐ సెల్లింగ్ ఉంది, సో మూడోది వచ్చేసి కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా పూర్గా ఉన్నాయి. సో వరల్డ్లో యాక్చువల్గా ఉన్నదే 2 గ్లోబల్ మార్కెట్స్, 2 ఎమర్జింగ్ గ్లోబల్ మార్కెట్స్. ఒకటి వచ్చేసి యుఎస్ S&P 500, రెండోది వచ్చేసి మన ఇండియా. సో ఇలాంటి స్ట్రాంగ్ ఎకానమీలో కూడా మనకి ఇంత లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ వచ్చేసి ట్రంప్ టారిఫ్స్ ఏం చేస్తాడో తెలియదు. సో అంటే ఇంకా డే బై డే 25% అన్నాడు, మళ్ళీ వాటిని రివైజ్ చేస్తానంటున్నాడు. సో మనకి యూఎస్ చూస్తే యూఎస్కి మనం ఆల్మోస్ట్ $75 billion మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే. అలాగే యూఎస్ నుంచి కూడా మనం $37 billion మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అప్రాక్సిమేట్లీ $37 billion ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే మనం ఎక్స్ట్రా $37 billion మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే. సో వీటి మీద ట్రంప్ 25% వేస్తాడా? మేబీ రివైజ్ చేసి 6-7% అంటున్నారు. 6-7% వేసినా కూడా అది పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే 2% ఆఫ్ మన ఓవరాల్ జీడిపిలో 2% అవుతుంది ఇది. అంటే మన 3.7 ట్రిలియన్. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అంటారా స్టాక్ మార్కెట్ పైన? ఇది ఒక్కటే కారణం కాదు. సో 2% అనేది పెద్ద ప్రాబ్లం కాదు జీడిపిలో. మనకు $3.7 trillion 2% అనేది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా పూర్ ఉన్నాయి. కంటిన్యూస్ సెకండ్ క్వార్టర్. ఓకే. సో మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే 2024 సో Q2 వరకు కూడా మనం స్ట్రైట్ లైన్లా పెరిగాం. ఓకే. సో హయ్యర్ వాల్యుయేషన్స్ వెళ్ళిపోయినాయి. PE మల్టిపుల్స్ 10 దాటిపోయినాయి. సో 100x అయిపోయినాయి, 10x అట్లా 10x కన్నా ఎక్కువ అయిపోయినాయి, 100x కూడా వెళ్ళిపోయినాయి కొన్ని. సో అలా కాకుండా ప్రైస్ టు బుక్ వాల్యూలు కూడా పెరిగిపోయినాయి. సో ప్రైస్ టు బుక్ వాల్యూలు చూస్తే అవి 10 times పెరిగిపోయినాయి. యాక్చువల్గా 2 to 3 times ఉండాలి, అవి 10 times పెరిగిపోయినాయి. సో ఇవన్నీ కరెక్ట్ అవ్వాలి. సో హెల్దీ కరెక్షన్ మంచిదే. ఓకే. యాక్చువల్గా 26,000 నుంచి 20% కరెక్షన్ మంచిదే, కానీ బాటమ్ రీచ్ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ మళ్ళీ ఇంకా బాటంకి వెళ్ళిపోతున్నాయి. అదే పోర్ట్ఫోలియోలు అయితే కంప్లీట్ నెగిటివ్. అవును, వీటన్నిటికీ ఎఫ్ఐ సెల్లింగ్స్ ఆగాలి. ఓకే. సో ఎఫ్ఐ సెల్లింగ్ ఆగినంత వరకు మనం ఏం చేయలేం. ఎందుకంటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పుడు దాకా 45 days చూసుకుంటేనే 1.3 lakhs crores వాళ్ళు సేల్ చేశారు. సో మన ఇండియన్ మార్కెట్లో
ఆల్మోస్ట్ వాళ్ళు 1.3 lakhs crores మన ఇండియన్ మార్కెట్లో సేల్ చేశారు. సో కంటిన్యూస్లీ ఎవ్రీడే 3,500 crores 3,800 crores సేల్ చేస్తున్నారు. మన డిఐఎల్ చూస్తే 3,200 crores బై చేస్తే వాళ్ళు 3,008 crores సేల్ చేస్తున్నారు. ఓకే, స్టిల్ డెఫిషిట్ ఉంది. ఓకే. సో ఈ డెఫిషిట్ ఉన్నంతకాలం ఈ ప్రాబ్లం నడుస్తుంది. సో ఈ ఎఫ్ఐ సెల్లింగ్ ఆగదంటే చెప్పలేం, ఎనీ మూమెంట్ ఆగచ్చు. మేబీ ఇక్కడ నుంచి ఒక 10% పడే అవకాశం ఉంది. ఇంకా ఇండెక్స్ ఒక 10% పడితే, ఇండెక్స్ అట్లీస్ట్ ఇండెక్స్ 5 to 7% పడినా కూడా స్టాక్స్ ఇంకో 10% పడితే ఎఫ్ఐ సెల్లింగ్ ఆగచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్స్ 50% దాకా పడిపోయినాయి. స్టిల్ ఇంకా 10%. స్టిల్ ఏంటంటే ఇంకా ఓవర్ వాల్యుయేషన్స్లోనే ఉన్నాయి. ఓకే, 50% పడినా కూడా ఇంకా ఓవర్ వాల్యుయేషన్స్లోనే ఉన్నాయి. ఓకే. సో ఇంతకుముందు 200% హైయర్ వాల్యుయేషన్స్ ఉండేవి, ఇప్పుడు ఇంకొక 20% హైయర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఓకే. ప్రజెంట్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ స్టాక్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు లేదా కొత్తగా అక్యుములేట్ చేసుకున్న వాళ్ళు అంటే ఎలా స్టెప్ తీసుకోవాలంటారు? ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్ అయ్యే వాళ్ళకి మార్కెట్ చాలా మంచి అవకాశం ఇస్తుంది. ఓకే. ఎందుకంటే చాలా క్వాలిటీ స్టాక్స్. సో ప్రజెంట్ మూమెంట్లో ఆల్మోస్ట్ 50% బీట్ అయ్యాయి. ఓకే. సో పీఈస్ బాగున్నాయి, ప్రైస్ టు బుక్ వాల్యూ బాగున్నాయి కూడా. సో ఇండెక్స్ పడినప్పుడు డెఫినెట్గా స్టాక్స్ కూడా పడాల్సి వచ్చింది. ఎఫ్ఐ సెల్లింగ్ చేసినప్పుడు వాటిలో కూడా చేయాల్సి వచ్చింది కాబట్టి అన్నీ తగ్గినాయి. సో మెయిన్ ఎఫ్ఐఎస్ వచ్చేసి నిఫ్టీలో సేల్ చేశారు. సో దానివల్ల ఏంటంటే రిమైనింగ్ స్టాక్స్ కూడా బాగా ఇంపాక్ట్ పడి. సో డిఐఎస్ వచ్చి నార్మల్లీ డిఐఎస్ వచ్చేసి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి వాటిలో సేల్స్ వచ్చి 70 ఆల్మోస్ట్ కొన్ని స్టాక్స్ 70% పడినాయి. ఆన్ యావరేజ్ కొన్ని స్టాక్స్ 40 to 50% పడినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏవి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మంచి స్టాక్స్ తీసుకోవాలి. సో వాటికి ఆర్డర్ బుక్ ఎలా ఉంది, నెక్స్ట్ 1-2 yearsలో ఎంత రిటర్న్స్ ఇస్తాయి, తర్వాత ఇంకా వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఈ క్వార్టర్ రిజల్ట్స్, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంది, సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది. సో కార్పొరేట్ యాక్షన్స్ చూసుకొని డెఫినెట్గా ఇప్పుడు కొనుక్కున్నా కూడా అట్లీస్ట్ 1-2 yearsలో వాళ్ళు మంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం చార్ట్ చూస్తే ఈరోజు 22,800 అనేది ఇంచుమించు ఎన్ని డేస్ నుంచి ఉంది సార్? అది 15 days హోల్డ్ చేసింది. ఓకే, 22,800 ఈరోజు బ్రేక్ అయినట్టుంది. 22,700 వచ్చింది, దిగింది. ఓకే. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రేడర్స్కి ఏం చెప్పారు సార్? ట్రేడర్స్ డెఫినెట్లీ 22,800 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండింది. ఓకే. 23,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే. సో మేజర్ సపోర్టింగ్ పాయింట్ బ్రేక్ అయింది కాబట్టి 22,700 నుంచి 22,500కి డెఫినెట్లీ చాలా తక్కువ, ఐ మీన్ టైంలోనే వెళ్ళిపోవచ్చు, చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కువ టైం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎంత 500కి చాలా తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు. 22,500. ఓకే. రెసిస్టెంట్ ఏమవుతుంది? మేబీ 2-3 సెషన్లోనే వెళ్ళిపోవచ్చు. సో అక్కడ సపోర్ట్ 22,800 రెసిస్టెంట్ అవుతుందా? 22,800 రెసిస్టెన్స్ లెవెల్ అయిపోతుంది. ఓకే. సో అక్కడ నుంచి మళ్ళీ కొద్ది పుల్ బ్యాక్ రావచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్, ఐ మీన్ సెన్సెక్స్ చూస్తే లేకపోతే నిఫ్టీ చూస్తే 5 to 7% ఇండెక్స్ పడే అవకాశం ఉంది. ఓకే. స్టాక్స్ కూడా 15% పడే అవకాశం ఉంది. సో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. సో నెక్స్ట్ వీక్ కూడా కొద్దిగా నెగిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ మళ్ళీ April 1st weekలో రివైజ్ చేస్తా అన్నాడు కాబట్టి. సో ఒక April 2nd ఏదో అనౌన్స్ చెప్పాడు కాబట్టి అది ఒక మళ్ళీ ఈవెంట్ ఫామ్ అయింది. ఆల్రెడీ మనం January 20 ట్రంప్ ఓత్ అయిపోతుంది. ఈ 4-5 days అంటే March 1st వరకు అయితే ఏమి ఈవెంట్స్ లేవు, గ్లోబల్ కానీ లోకల్ కానీ ఏం ఈవెంట్స్ లేవు. ఏదైతే కొన్ని కార్పొరేట్ రిజల్ట్స్ పెండింగ్ ఉన్నాయో అవి ఏమైనా కొన్ని రిజల్ట్స్ బాగా వస్తే ఆ స్టాక్స్ పెరుగుతాయి తప్పితే ఇండెక్స్ పరంగా అయితే ఏమి ప్రజెంట్ ఈవెంట్స్ లేవు. అలానే మనం తీసి పారేయలేము. సో ఏదైనా మంత్లీ ఎక్స్పైరీ ఒకటి ఉంది. అవును, అసలు లాస్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అది కూడా కొద్దిగా ఇప్పుడు వరకు అయితే నెగిటివ్లోనే ఉంది. ఓకే. సో ఆల్మోస్ట్ అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి. అంటే మెయిన్ ఈవెంట్స్ అయిపోయినా కూడా, సో ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఫిబ్రవరి బడ్జెట్, మనకి February 1st బడ్జెట్ బాగుంది, ఆర్బీఐ మానిటరీ పాలసీ రివైజ్ చేసింది, సో రిపో రేట్ తగ్గించింది. ఇన్ని మేజర్ ఈవెంట్స్ పాజిటివ్ వచ్చినా కానీ మార్కెట్ పడుతుందంటే సో మార్కెట్కి ఇంతకన్నా పెద్ద స్ట్రాంగ్ గుడ్ న్యూస్ కావాలి. ఓకే. మేబీ ఏమన్నా ట్రంప్ నేను ఇండియాతో కొద్దిగా లిబరల్గా ఉంటాను అని చెప్పడం కానీ, లేకపోతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగడం కానీ జరిగితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ సో ఇవి జరగనంత వరకు ఇంకా డౌన్ లెవెల్స్కి వెళ్ళే అవకాశం ఉంది. 22,000 టెస్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. ఫైనల్గా మండే నెక్స్ట్ వీక్ అంటే ఇంచుమించి మంత్ అయిపోయింది అనుకోండి, మార్చ్ ఎలా ఉండబోతుంది? మండే కానీ మార్చ్ కానీ ఎలా ఉండవు? సో అదే యాక్చువల్గా మార్చిలో పెద్ద ఈవెంట్స్ ఏమి ఉండవు. ఓకే. మళ్ళీ కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చేది నెక్స్ట్ క్వార్టరే. ఓకే. సో ఇంకా చూడాలంటే ఇక్కడ నుంచి మనం 3 months చూసుకోవాలి. కొన్ని మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ మే నెలలో వస్తాయి. సో మ్యాక్సిమం కొన్ని కంపెనీస్ ఏప్రిల్లో ఇచ్చేస్తాయి రిజల్ట్స్. మేజర్ కంపెనీ రిజల్ట్స్ వచ్చేసి సో హ్యూజ్ వాల్యూమ్స్ కాబట్టి
వాళ్ళకి మేలో రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇక్కడ నుంచి 3 months, అప్పటికి కూడా మళ్ళీ వాళ్ళ రిజల్ట్స్ బాగాలేకపోతే మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 3 months పడే అవకాశం కూడా ఉంది. సో అంటే ఇంకా 22,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. ఓకే, అంతకన్నా అంటే అంత పడితే మాత్రం స్టాక్స్ కూడా ఇంకో 10-15% పడతాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ సపోర్టింగ్ లెవెల్ వచ్చి FIS బయింగ్ రావచ్చు. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ డెఫినెట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. ఇది రమేష్ గారు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మార్కెట్ పోర్ట్ఫోలియోలు అయితే 50% పడిపోయాయి, ఇంకా 10% పడుతుండొచ్చు అని అయితే ఒక ప్రిడిక్షన్ చేస్తున్నారు. ఎలా పడిపోయినా మార్కెట్లు అయితే మళ్ళీ పుంజుకుంటాయి, మళ్ళీ ఒక గుడ్ న్యూస్ వస్తే గుడ్ వైబ్స్ వస్తాయి, ట్రెండ్ అయితే పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుండొచ్చు అనేది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.